దెయ్యం భవంతి. రాత్రి సమయం. చీకటి కమ్ముకున్న పొలాల మధ్య ఓ పాత భవంతి ఉండేది. ఆ ఊర్లో ఎవ్వరూ ఆ భవంతికి దగ్గరికి వెళ్లే ధైర్యం చేసేవాళ్లు కాదు. ఎందుకంటే ఆ ఇంట్లో దెయ్యం ఉందని అందరూ నమ్మేవారు. ఒకరోజు రాజు అనే యువకుడు ఆ ఊరికి కొత్తగా వచ్చాడు. అతనికి భయాలు అస్సలు ఉండవు. దెయ్యాలన్నీ మన ఊహలే అని గట్టిగా నమ్మేవాడు. ఊరి పెద్దలు అతనికి ఆ ఇంటి గురించి చెప్తే, నేను ఓ రాత్రి అక్కడ గడుపుతాను. చూస్తా ఆ దెయ్యం నిజమేనా అని సవాలు విసిరాడు. ఆ రాత్రి రాజు మంటితో ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు. అంతా ధూళితో కప్పబడి గాలికి తలుపులు కొట్టుకుంటూ భయంకరమైన శబ్దాలు వచ్చాయి. కాని రాజు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. కొద్దిసేపటికే గాలి ఒక్కసారిగా తీవ్రమైంది. తెరలు ఊగాయి. అప్పటికే ఓ ఆత్మలా కనిపించే నీడ గదిలో కదులుతూ కనిపించింది. మెల్లగా ఓ మూలన తెల్లటి వేషధారణలో ఓ రూపం కనిపించింది. ఎవరివి అని రాజు ధైర్యంగా అడిగాడు. ఆ ఆకారం ఓ మెల్లని నవ్వు నవ్వింది. నేను ఈ ఇంట్లోనే ఉన్న ఆత్మను. నా కథ వింటావా అని అడిగింది. రాజు కంగారు పడకుండా చెప్పు అన్నాడు. ఏళ్ల క్రితం నేను ఇక్కడ నివసించే అమ్మాయిని. ఓ రోజు కొన్ని చెడ్డ మనుషులు నన్ను మోసం చేసి చంపేశారు. అప్పటినుంచి నా ఆత్మ ఇక్కడే ఉంది. నా కోరిక నెరవేరితే నేను స్వేచ్ఛ పొందగలను అంది ఆ ఆత్మ. రాజు దానికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఆత్మ చెప్పిన చెడ్డ మనుషుల పేర్లు తెలుసుకొని బ్రహ్మస్థులతో కలిసి వారి దుర్మార్గాలను బయటపెట్టాడు. వాళ్లను పట్టుకొని న్యాయానికి వశం చేశాడు. దీంతో ఆ ఆత్మ సంతోషంగా నవ్వింది. నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు నేను శాంతిని పొందగలను అని చెప్పి ఒక వెలుగు వెలిగింది. ఆ వెంటనే ఆ ఇంట్లో మళ్లీ ఎప్పటికీ దెయ్యం కనిపించలేదు. ఆ రోజు నుంచి ఆ భవంతి ఒక సాధారణ ఇంటిలా మారింది. రాజు ధైర్యానికి ఊరంతా గర్వంగా అనుకుంది. ఇక్కడి ఉపన్యాసం: భయం నిజం కాదు, ధైర్యం తోడుంటే ఏ సమస్యనైనా అధిగమించొచ్చు.